గౌరవిస్తూ శ్రామికులను గుర్తించి శ్రమయేవ జయతే అనే పురస్కారంతో ప్రతి సంవత్సరం సత్కరిస్తున్న తన్నీరి శివశంకర సంస్కారం అభినందనీయమని ప్రముఖ సాహితీవేత్త పొన్నపల్లి గోపాలకృష్ణ శ్రమయేవ జయతే పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో అన్నారు. సామాజిక సేవాభిలాషి తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో పసుపురేటి కోటేశ్వరరావు తులసమ్మ స్మారక శ్రమయేవ జయతే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అమలుతూరు మండలం కూచిపూడి గ్రామంలో నిర్వహించారు. 21, 22 తేదీలు 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో తొలి రోజు ఆటోనగర్కి చెందిన మహాలక్ష్మి గణపతి ట్రాక్టర్ మెకానిక్ వర్క్స్ నిర్వాహకులు పొలం చినగోవిందయ్యను శ్రమయేవ జయతే అవార్డుతో సత్కరించారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వాటర్ మోటార్ ఇంజన్ల రిపేర్లో సిద్ధహస్తులైన కూచిపూడి గ్రామానికి చెందిన యలవర్తి రత్నబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాహితీవేత్త గోపాలకృష్ణ తన్నీరి శివశంకర్ యొక్క సేవా దృక్పథాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పసుపురేటి మల్లికార్జునరావు, పసుపురేటి కృష్ణ, రమాకాంత్, రాము తదితరులు పాల్గొన్నారు. ఆయన కూడా శ్రమజీవి, నాకు తెలుసు. శివశంకర్ తెల్లారు లేస్తే ఒక చోట ఉండడు. ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిగెత్తుతూ ఉంటాడు. నాతో ఆయన పరిచయం ఇప్పటిదాకా అయింది, కానీ వాళ్ళ తాతగారి గురించి విన్న తర్వాత ఓహో జీన్స్ అక్కడి నుంచి వచ్చాయన్నమాట ఈయనకి. ఆ శ్రమని గౌరవించడం, శ్రమ పడటం, శ్రమ పడేటువంటి వాళ్ళకి చేయూతను అందించడం, సహకరించడం అనేది తాతగారి నుంచి వచ్చిన లక్షణం. ఈ శ్రమయేవ జయతే పురస్కార ప్రదానోత్సవాల్లో శ్రీ యలవర్తి రత్నబాబు గారికి, కూచిపూడి వాస్తవ్యులు శ్రీ పోలం చినగోవిందయ్య గారికి, మహాలక్ష్మి గణపతి ట్రాక్టర్ మెకానికల్ వర్క్స్, చూడండి ఎంత శ్రమజీవుల్ని వీళ్ళు ఈ రోజు గౌరవిస్తున్నారు. శ్రమకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు, ఎంత గౌరవం ఇచ్చారు. కూచిపూడి గ్రామంలో ప్రస్తుతం రిటైర్మెంట్ అనేది కాకుండానే స్టిల్ రన్నింగ్ ఇంకా నడుస్తూనే ఉన్నారు. నీళ్ల మోటార్ ఇంజిన్లు రిపేర్ చేసే దాంట్లో సిద్ధహస్తులు. వీరు ప్రస్తుతం వరి, నిమ్మ పంటలకు సంబంధించిన రైతులందరికీ కూడా తలలో నాలుగులాగా పిలిచిన వెంటనే వెళ్లి వారికి చేతనైనంత వరకు వారికి చేతనైనటువంటి పనిని చేసి రైతులకు శ్రేయభిలాషిగా మెరుగుతున్నటువంటి రత్నబాబు గారిని సత్కరించుకోవడం